నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట లూకా సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. నీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలలో, దేవుని నిమిత్తం జనులు మిమ్మును హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. అప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. యూదా నాయకులు పాత నిబంధన ప్రవక్తలను తిరస్కరించి తీవ్రంగా హింసించేవారు. ప్రవక్తలతో వ్యవహరించిన విధానంలోనే యేసు అనుచరులైన శిష్యులతో కూడా వ్యవహరించేవారు. హింస అనేది మాటల రూపంలో లేక దెబ్బల రూపంలో రావచ్చు. అయినప్పటికీ శిష్యత్వపు వెల పరలోకంలో శిష్యులు అనుభవించే అపారమైన ఫలములతో నింపబడుతుంది. యోహాను సువార్త 16:33. దేవునిని వెంబడిస్తూ శిష్యులుగా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసే వారి జీవితాలు తేలికగాను సుఖభోగాలతోనూ నిండినవి కాదని ఆయన చెప్పాడు. ఇతరుల కంటే శిష్యులకు ఎక్కువ కష్టాలు వస్తాయి. విశ్వాసపాత్రులైన ఆయన సేవకులకు కూడా దేవుడు ఇదే తెలియజేస్తున్నాడు. అయినా ఆయన సమాధానకర్తయగు అధిపతి కనుక ఆనాటి ఆయన శిష్యులు ఈనాటి శిష్యులుగా ఉన్న వారందరికీ ఎటువంటి బాధలు, నిందలు, అవమానాలు ఎదురైనా వాటిని తీసివేసి సమాధానాన్ని కలుగజేయువాడు ఆయనే అని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు. పాపులమైన మన కోసం ఆయన పొందిన మరణం ఓటమి కాదు, అది ఒక గెలుపు. దానికి పునాది సిలువ అని మనం తెలుసుకోవాలి. యాకోబు పత్రిక 1:2లో ఉన్నట్లుగా ఎలాంటి విషమ పరీక్షలు ఎదురైనా బాధపడకుండా, కృంగిపోకుండా అవి మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక పరీక్షగా భావించి దేవునిపై మరింత ఎక్కువగా ఆధారపడి దేవుని యందు విశ్వాసముంచి ఆ శ్రమలలో ఆనందించగలగాలి. మనం పొందిన ప్రతి విషమ పరీక్షలకు తగిన ప్రతిఫలం పరలోకమందు మనం పొందుకుంటాం. ఆమేన్.